హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మానవాళి అభివృద్ధికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని మండల విద్యాధికారి రామరెడ్డి అన్నారు. బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలూరా ఉన్నత పాఠశాల, నవీన ఆదర్శ కాన్వెంట్ హై స్కూల్, బొమ్రస్పేట మండల పరిధిలోని రెయిన్బో పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శస్త్ర విజ్ఞానం పెంచుకోవాలని, సమాజానికి విద్యార్థులు ఎదగాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బాలురా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్, బాలికల ఉన్నత పాఠశాల సహచర ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న, నవీన ఆదర్శ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ నరేష్ రాజ్, రెయిన్బో పాఠశాల కరస్పాండెంట్ పి రాఘవేందర్లతో పాటు ఉపాధ్యాయ బృందాలు పాల్గొన్నారు. Our mouth. When we chew the food with the help of saliva, the food will break down, and with the help of this pipe, it will pass through this esophagus. This food pipe name is esophagus. It is connected with the stomach. The stomach is look like a small valve. Then the broken food will stop here. The stomach hold its and with the help of the liver and the gallbladder, a liquid called bile liquid comes here, and the food convert with the help of the acid. The food convert into the paste, and this paste moves to the small intestine. Here, the small intestine absorbs the protein, carbohydrates, and vitamins, etc., which are very useful to our body. And after this small intestine, the paste will move to the large intestine. Here, the remaining parts means water and the fiber luggages are there. With the help of this large intestine, the largest intestine absorbs the water and fiber, and it will travel like this. And the undigested food, the wastage will come out to the anus.